జీవితంలో అకస్మాత్తుగా కొన్ని కష్టాలు వస్తాయి. అది ఎందుకు వస్తాయి అంటే కొన్నిసార్లు జీవితంలో అన్నీ బాగుంటాయండి. ఒక్కసారిగా కష్టాలు మొదలవుతాయి. పని ఆగిపోతుంది, డబ్బు నిలవదు, మనసులో ప్రశాంతత ఉండదు. అసలు జీవితంలో అకస్మాత్తు కష్టాలు నాకే ఎందుకు వస్తున్నాయి? నేను చాలా మంచి చేశాను, వాళ్ళకి మంచి చేశాను, వీళ్ళకి మంచి చేశాను, నాకే ఎందుకు వస్తున్నాయి? భగవంతుడా నాకే ఎందుకు, నేను ఇంత సాయం చేశాను, అట్లా చేశాను. ఈ గ్రహాల యొక్క మార్పు వల్ల కూడా వస్తూ ఉంటుందండి. శని గమన మార్పు, రాహు సంకేతం, దశలు మారడము, దీనివల్ల కొన్నిసార్లు కష్టాలు పెరిగినట్టే ఉంటుంది కానీ మిమ్మల్ని వదిలేదు. ఇంకా కొంత కర్మ ఫలితాలు, ఆధ్యాత్మిక గ్రంథాలంటే కర్మ ఫలితాలు అంటారు. మన గత కర్మ ఫలితాలు కొన్నిసార్లు జీవితంలో సమస్యల రూపంలో వస్తాయంటారు. ఇవన్నీ కంటే కూడా మీరు తీసుకునే నిర్ణయాల వల్లే తప్పులు ఎక్కువ జరుగుతాయి. మనం తీసుకునే నిర్ణయాలు జీవితాల సమస్యలను చాలా తీసుకొస్తాయి. ఓ చిన్న విషయంలో దాన్ని మార్పు చేసుకోవాలనుకునే దాన్ని వదిలేసి దాన్ని లాగి పెద్ద చేసుకుంటారు సార్, అదే కష్టాలు. మీ సహనానికి పరీక్ష అని కూడా చెప్పచ్చు. జీవితం పరీక్ష ఉంది. ఈ పరీక్ష మనలో ఉన్నంత బలాన్ని బయట పెడుతుంటుంది. దీనికి ఆధ్యాత్మికమైనటువంటి మలుపు కావాలి. చాలామంది జీవితంలో కష్టాలు వచ్చిన తర్వాతే దేవుని నమ్ముతారు, కానీ బాగా సంతోషంగా ఉన్నప్పుడు ముందు దేవుని నమ్మండి. గురువులు సంప్రదించండి. కష్టాలు కూడా జీవితానికి ఒక గురువే, బాగా గుర్తుపెట్టుకోండి. ఒక గొప్ప సత్యం నేను మీకు చెప్తాను, వినండి. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు భయపడకండి. అది మనల్ని బలంగా నిలబెట్టేసరికి ఒక పాఠాలను చెప్పండి. ధైర్యంగా నిలబడే వారికి జీవితం చివరి వరకు మంచి ఫలితాలు వస్తాయి. తీసుకునే నిర్ణయాలు కరెక్ట్గా తీసుకోండి. ఎవరితో సంప్రదించాలో వాళ్ళతో మాత్రమే సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి. కానీ మీకు సమస్య ఉన్నప్పుడు అందరితో చెప్పడం, సంతోషంగా ఉన్నప్పుడు ఎవరిని పట్టించుకోకపోవడం, ఇది కూడా తప్పే. విజయవస్తు.